అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 26వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారం ముఖ్యంగా గ్రహాల పరిస్థితిని బట్టి చూస్తే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు ఈ వారమంతా ప్రయాణిస్తాడన్నమాట. కుజ గురు గ్రహాలు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ, బుధుడు సింహరాశిలో, అలాగే కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశి సంచరిస్తున్నారు. శుక్రుడు యొక్క మార్పు మనకి 1వ తారీఖు ఆగస్టు నాడు శుక్రుడు వచ్చేసి కర్కాటకం నుంచి సింహంలోకి ప్రయాణిస్తున్నాడు అనమాట. మరి ఈ వారఫలాన్ని కూడా మనము ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు, నవమి తేదీ నుంచి చతుర్దశి తేదీ వరకు చూసుకుంటున్నాం అన్నమాట. అలాగే ఈ వారం యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు తెలుసుకోబోయే ముందు మీ సంపూర్ణమైన జాతకాలు 50 పేజీలు ఉంటాయండి. అవి చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా 20 నిమిషాలు 15 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడి రికార్డ్ చేయించడం, 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేసి మీరు అది ప్రింట్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను. నాకు కాల్ చేయండి. గురుదక్షిణ ఉంటుంది చిన్నగా, అది పే చేయండి. నేను మీ జాతకం మొత్తం మీకు వివరిస్తాను. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తానన్నమాట. ఎవరి దగ్గరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో మాట్లాడతాను. ఇకపోతే మీకు ఏ సమస్య ఉన్నా జీవితంలో దానికి సింపుల్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ కంగారు లేకుండా, భయాలకు గురవ్వకుండా సమస్యని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చేస్తామన్నమాట. దాన్ని సింపుల్గా చేస్తాం కాబట్టే మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పి మనం పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోరని ఆశిస్తూ, వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 28వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు ఈ వారమంతా కూడా శుక్రగ్రహ సంచారం మార్పు అనేది సింహరాశిలోకి జరుగుతూ ఉంది. అది ఎంతో మేలు కలిగిస్తుంది. అన్ని ఆటంకాలు తొలగిస్తాయి. మానసిక సంఘటనలన్నీ కూడా దూరమవుతాయి. ఈ వారం సగభాగం నుంచి చాలా బాగుంది అని చెప్పాలి. ధన ఆదాయం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. చక్కటి ధన ఆదాయం ఉండడమే కాదు, కుటుంబాన్ని సంతోషంగా పెట్టుకుంటారు. పిల్లల చదువు పురోగతి ఆలోచిస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా అద్భుతంగా లభిస్తాయి. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనటానికి మీకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. జాతకాలు చూపించుకున్న తర్వాత ఆ పనులు చేయటం మంచిది. పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ చదువు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చూసి సంతోషిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యమైన పరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడపడమే కాదు, వివాహం కాని వాళ్లకు వివాహం కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మంచి అదృష్టవంతులు అవుతారు. అదృష్టం బాగుంది. తండ్రులు పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు బాగుండడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలతో ఈ వారమంతా సంతోషంగా గడుపుతారు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో ఈ వారం మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే ఈ వారం ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళు, రోహిణి నక్షత్రం వాళ్ళు, మృగశిర 1, 2 పాదం వాళ్ళు ఈ రాశి వాళ్ళకు చెందుతారు. మీరు సూర్యుడిని, లక్ష్మీదేవి అమ్మవారిని, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కానీ దర్శించుకోవడం, పూజించడం వల్ల చాలా మేలు కలుగుతుంది. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందనేది. మరి ఈ వారంలో మీకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే నేను ఇచ్చిన పై నెంబర్లో నా యొక్క 3 నెంబర్లకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను.